లోపల ఇంత మంట రేపుతా అందని కల. ఆడియన్స్, మేము ఎందుకు ఇంత బాధగా ఉన్నామంటే మా పెళ్లి చూపులు ఫెయిల్ అయినాయండి. వెంటాడుతూ వేధించాలా, మంటైనను సాధించాలా. కాదు, తాగినట్టున్నా పెళ్లి చూపులు క్యాన్సిల్ అనేది తాగాలి కదా. మామూలుగా ఎవడైనా ఏదైనా ఫెయిల్ అయితే తాగాలనుకుంటాడు, నువ్వు తాగడానికే ఫెయిల్ అవ్వాలనుకుంటావు. అదే నీతో వచ్చిన ప్రాబ్లం. కాదు, ఈ చొక్కా చూసి ఎవరైనా ఇంద్రలా ఉన్నారా? ఇంద్ర అనలేదు కానీ ఏంద్రే అన్నారు ఈ వచ్చే దారి పొడుగున. నాకు ఇప్పుడు మన పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినందుకు కూడా బాధలేదు, కానీ మన పెళ్లి చూపులని ఊరంతా బిల్డప్ ఇచ్చాం కదా, ఇప్పుడు అది వాళ్ళకి తెలిస్తే మనల్ని ఫుల్ ఎగతాళి చేస్తారు. ఎలాగైనా మన పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినట్టు వాళ్ళకి తెలియకూడదు, కవర్ చేయాలి. ఓకేనా? డైరెక్టర్ గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ జోడీలు కాన్సెప్ట్లు పెట్టొద్దని. అక్కడ చూడండి, ఆయన డైరెక్ట్ గా మంచం తెచ్చుకున్నాడు. ఏం చేద్దామని ఏంటో. హలో, ఏంటండి ఇది? అది ఏంటి మీకు మంచం ఉంటే సరిపోద్దా? మనిషి ఎవరన్నది కూడా చూడరా, మనిషి ఎవరన్నది కూడా చూడరా. నేను మీకోసం బెడ్ తీసుకొచ్చాను రా ఫస్ట్ నైట్ కి. నా కోసం? వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా. మనకేమో పెళ్లి చూపులే క్యాన్సిల్ అయింది, వీళ్ళకేమో తెలియపోయా. నీకు హెల్ప్ చేస్తా. నా వైఫ్ నేను ప్రాక్టీస్ చేసిన విషయం. ఫస్ట్ నైట్ లా ఫేస్ టు ఫేస్, సెకండ్ బాడీ టు బాడీ, మూడో రాత్రి కూడా ఆయన ఫేస్ టు ఫేస్ దగ్గరే ఉంటాడు. ఆయన సంగతి ఇది అంతే, అంతవరకే. ఈయనకేది ఏంటి? ఆయన సీరియల్ 300 రాత్రులు అదే పనిలో ఉంటాడు. ఆది గారు, మీ పెళ్లి ఫిక్స్ అయిందంటే కదా, మిమ్మల్ని పెళ్లిలో ఊరేగించడానికని ఏనుగులు మాట్లాడాను. ఏనుగులు మాట్లాడవేంటి? ఎప్పుడో మీ పెద్దోళ్ళు మాట్లాడి కట్టబెట్టారు కదా మీకు ఏనుగుని. ఏంట్రా ఇది? నీ కోసం పెళ్లి పత్రిక తెచ్చా. ఇదేంట్రా? ఇది పెళ్లి పత్రికారా? ఈనాడు పత్రిక అంత తీసుకొచ్చారు, ఈనాడు పత్రిక అంత తీసుకొచ్చారు. దీని మీద చూడు ఏమని రాపిచ్చాను. అల్లు అర్జున్ ఆది. అదే మా పెళ్లి పత్రిక అయితే ఏమని రాసి ఉంటే తెలుసు. ఇక్కడ చిరంజీవి ఇమ్ము, శీలాచో వర్ష అని రాస్తారు. అంత పొడుగు రాయర్రా. చీ ఇమ్ము, చిచి వర్ష అని రాసేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కాదు, ఇప్పుడు నీకు పెళ్లి చూపులు కదా, నిన్ను ఓకే చేసే ఉంటారు. అందుకే ఇదిగో ఎగ్జాంపుల్ గా ఇది కూడా తీసుకొని వచ్చాను కార్డు. ఇది అన్న పట్టుకో, ఇది పట్టుకో, ఇది మీ ఇద్దరు మార్చుకోండి. ఆ బెడ్ కూడా మీకే. ఎందుకు? మా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినా బొకడా. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ. ఏమయ్యా, మా కోసం తెచ్చానన్నావు? నీకు వేస్ట్ అయిపోతుందా? వేస్ట్ అయిపోతుందా? నీకు పెళ్లి అవ్వలేదు, ఈ పెట్టేది వేస్ట్ చేయాలి, ఈ పెట్టేది వేస్ట్ చేయాలి. నీ పెళ్లి చూపులని మంచి బట్టలు వేసుకుని రావాల్సి వచ్చింది. మంచి బట్టల ఇవి, మంచి బట్టల ఇవి. శాంతి కుమార్ గారు, అట్టట్టున్న మనకే పెళ్లిళ్ళని వాళ్ళకి అవ్వట్లేదంట. అసలు నాకు తెలిసి ఉంటది. అరే, పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన తక్కువ అంచనా వేయకండ్రా. ఈ ఎపిసోడ్ ఉంది, పెళ్లి కానోళ్ళు కూడా కొంతమంది వస్తారు, ఇక్కడే చూపులు కూడా జరగవచ్చు. నీ కార్డులో ఏమి రాయాలో తెలియక ఇలా ఖాళీ వదిలిపెట్టా. నీ ఇష్టం, ఎంతమంది రాయమంటే అంతమంది రాస్తా. సరే, రానివ్వండి. కోలో కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ తీర్చుకోవా. మీదేంటి సర్కస్ థీమా మీది? కాదండి, మీ పెళ్లికి సన్నాయి తెచ్చిన. అలా లేదే, మీరు సర్కస్, మీ తాడు మీద నడిచే పండుకోతే అన్ని ఉన్నాయి ఇక్కడ. ఏంటి బాబు, ఏంటి కోపంగా ఉన్నావేంటి? మేనేజర్ మీద కోపంగా ఉంది. అది ఏమైంది? ఈసారి నీకు ఫస్ట్ నైట్ ఉంటుంది అన్నాడు, వెంటనే ఎపిసోడ్ ఒప్పుకున్నా. వేరే ఫస్ట్ నైట్ లేదు, ఏమీ లేదు. మేనేజర్ చెప్పింది 1వ తారీఖు రోజు నైట్ ఎపిసోడ్ ఉంటదంటరా. ఫస్ట్ నైట్ ఉంటదని కాదు. ఏంటివి? నీకు ఎలాగ పెళ్లి కాబోతుంది కదా, ఫస్ట్ రోజు నైట్ ఈ పండుతో కొట్టు, సెకండ్ నైట్ ఈ పండుతో కొట్టు, మూడో రోజు నైట్ ఈ పండును కొడతా. ఓకేనా? రాను చాలా ఇష్టం రా నాకు. రాను కాదు, బాను ఆవిడ, బాను ఆవిడ.
ఇట్లా ఏమైంది? నీ కోసం హనీమూన్ టికెట్స్ బుక్ చేసా. బ్యాంకాక్ వెళ్తావా లేకపోతే మలేషియా వెళ్తావా చెప్పు. నేనా మణికొండ వెళ్తా. ఎందుకు? పోయిందిరా. ఏం పోయింది? పెళ్లి చూపులే పోయిందిరా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఇలాంటప్పుడే మనం గుండె రాయి చేసుకోవాలి. ఈ సమాజం మనల్ని ఏదో లోపం ఉన్నోళ్ళ చూస్తుంది. ఓ, నీతో కలిపేసుకున్నారా మమ్మల్ని? అది పిలిస్తే ఫ్యామిలీతో వచ్చావనుగా. మీరు ఫ్యామిలీతో రావద్దు, ఒక్కరు రండి చాలు. ఏ ఎందుకు? అంత మందికి భోజనాలు మేము పెట్టలేం. ఎంగేజ్మెంట్ అయ్యి కొత్తగా వచ్చాం, జనాల్లో కూడా వెళ్తున్నాం. మీరు ఇంకా పెళ్ళే సెట్ కాలేదు, ఇంకా ఎన్నాళ్ళండి ఇలానే ఉంటారు? ఎంగేజ్మెంట్ అయితే జనాల్లోకి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఫేమస్ అవ్వాలి కదా. ఫేమస్ అవడం కోసం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వీళ్ళు. ఏంటన్నా ఇప్పుడు సన్నా ఏం చేయాలి? నీకు మ్యాటర్ లేదా? మీరిద్దరు కలిసి వచ్చారా? ఇలాగే ఒకప్పుడు ఒకటి చెప్పనా అని అది వేరే హోమ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకటి చెప్పనాతో వచ్చావు. నీకు ఎప్పుడు ఏదో ఒక బాధ ఉండాల్సిందేనారా? నా బాధ పక్కన పెడితే నీ బాధ అయ్యో ఏయ్, ఇలా ఉంటది. అదొకప్పుడు, ఇప్పుడు అంతే. మాది ఇదిగో. అబ్బే ఇందుకే హైదరాబాద్ లో 3 నెలల నుంచి వర్షాలు. ఛీ! నాకు పెళ్లి చూపులు అవ్వకపోతే హైదరాబాద్ లో వర్షాలు అంటాడేంటాడు. అందుకే హైవేలో లారీలు కూడా తిరగట్లేదు ఈ మధ్య. అందుకేడా ఈ ఊర్లో బాటిల్ దొరకలేదు. పిండుకో బాగా ఇందా మీ పెళ్లి క్యాన్సిల్ అయింది. దీనికనే తెలుసురా. నెక్స్ట్ ఈ అమ్మాయితోనే పెళ్లి. ఇప్పటి వరకు అయితే కవర్ చేసాం. ఎంతమంది ఉన్నారో ఎంతమంది దగ్గర కవర్ చేయాలో చూద్దాం. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. ఏంటి గాడితో వచ్చా? నేను గాడితో రాలేదు, గుర్రంతో వచ్చా. అడిగింది మీ ఆవిడలే. అయినా ఈ గుర్రాన్ని వేసుకుని ఎందుకు వచ్చాను తెలుసా? నిన్ను ఈ గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగింత ఎలా ఉంటుందో తెలుసా? అసలు నువ్వు చేసిన పనులకు నిన్ను గాడిద మీద ఊరేగించాలి, అది నీకు తెలుసా? ఏంటి సంగతులు? మీ పెళ్ళికి దుర్గారావు నాట్య మండలి ఈవెంట్ చేస్తాకు వచ్చామండి. మీరే చెయ్యాలి. మేము ఇద్దరం ఈవెంట్లు చేసి బోల్ డబ్బు సంపాదిస్తున్నామండి. ఇదిగో ఇలా రెబ్బల్లో కడితే అందరూ ఏదో వినాయక చవితి చందా అనుకుని వేస్తున్నారు. అవే డబ్బులు అనుకుంటున్నారు మీరు. నీ పెళ్లికి బాజన్ 3లు, బాజన్ 4లు, బాజన్ 6లు, బాజన్ 7లు అన్ని తెచ్చా. అమ్మా నువ్వేం తెచ్చా? మీకోసం పెళ్లి పందిరి, కుక్కరి, నక్కరి, టక్కరి ఇవన్నీ తీసుకొచ్చా. మీరందరూ వచ్చారు కదా, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మీరు ఏం అనకూడదు. మరి నా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయింది. ఏంటిది? ఎగతాళి చేస్తున్నా. ఏంటి మీ పెళ్లి చూపులు ఆగిపోయాయి? అందులో మా ఫోన్ లో కూడా మై గాడ్ అని సేవ్ చేసుకున్న మీ పెళ్లి చూపులు ఆగిపోయాయి. మై గాడ్ తీసేసి సరే క్యాన్సిల్ అయితే అయిందిలే. మీరు ఎలా? హలో అమ్మా, అది పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఎంత అటకారించాడు దొంగ సచ్చినోడు. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారా? ఏంటయ్యా? బేసిక్ గా ఆదివారం అందరికి సెలవు, నీకు ప్రతిరోజు సెలవే. మంద క్యాన్సిల్ అయిందని వాళ్ళంతా విర్రవేగుతున్నారు కదా. ఇప్పుడు పని చేద్దాం, మనకు దక్కంది ఎవరికి దక్కకూడదు. అందుకని జోడీలుగా వచ్చిన వాళ్ళని మనం విడగొట్టేద్దాం. అప్పుడు మనం కూడా సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. ఇదిగో బా అట్లే ఇమ్మానేలు, వర్ష, మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ లవ్ చేస్తున్నారు? నేనే ఎక్కువ ప్రేమించాను. చూసావా, అసలు నీ వెనకాల తిరగటమే ఎక్కువ అన్నట్టు చెప్పాడు. నీతో స్కిట్లు చేసి అందరూ లేడీ గెటప్ అన్నా కూడా నేను ఓర్చుకోవడం ఎందుకురా? అదే నిజమని చెప్తే అందరూ ఏమనరు కదా. నా ప్రేమే గొప్పది. ఏంట్రా పెద్ద పెద్ద బట్టేసుకొని? ఇది ఒక ప్రేమ. వాడితోరా నువ్వు ఉండేది. దేనికంటే అటు వెళ్ళి కూర్చోవడం బెటర్. చిచ్చి నువ్వు నా కూతురు ఎంత పెద్ద పొట్టేసుకొని
సరే మీ ఇద్దరు ఎవరికి ప్రేమ ఎక్కువ? నాకు అసలు లేదు. నేను చూస్తే ఎవరికైనా వస్తుందా? నాకు నీ సంతకాలు రావట్లేదు, నీ సంతకాలు రావట్లేదు. కాదురా, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా అమ్మాయి ఎక్కువ ప్రేమిస్తున్నావా? నేను ఎక్కువ ప్రేమిస్తున్నా. నువ్వు ఎక్కువ తింటున్నావు అంటే ఓకే, కానీ ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే ఎవడో నమ్మడు. నువ్వు వాడికి అలాంటి అబద్ధాలు చెప్పు. నాకు తెలిసి వీడే ఎక్కువ ప్రేమిస్తాడు. వీడా వేస్ట్ కడి నాకు వద్దు వీడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? శాంతి కుమార్ గారు డైరెక్షన్ చేస్తున్నారు అనుకుంటా. మొన్న ఎప్పుడో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయితో కనపడ్డారు ఎక్కడో బయట. నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. అసలు ఏం లేదు, అదంతా ఊరికే ఇది సినిమా. అసలు నీకు నేను పడ్డమే ఎక్కువ. మళ్ళీ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే అసలు నేనుండండి. ఇదైతే నిజం. లాస్ట్ లో చెప్పారు చూడ, ఆయనకి మీరు పడ్డమే ఎక్కువ. అది నిజం. ఏమ్మా అసలు అన్ని తెలిసి కూడా వాడు ఉండడమే ఎక్కువ. మళ్ళీ మీ ఇద్దరు పొలలు పెట్టాలా నేను? అస్సలు ఉండను, ఒక్క క్షణం కూడా ఉండను. మీ ఇద్దరు నిజం చెప్పండి, సీరియస్ గా. ఏంటా మీకు మ్యారేజ్ అవ్వలేదు? మీకు ఎన్ని ప్రాబ్లం ఉందో? మ్యారేజ్ చేసి ఫ్యామిలీ హ్యాపీ ఇందాక అవ్వడం మీరే కదా మా అన్నగారు వచ్చి చెప్పింది. ఎలాగోలాగా మా ఆవిడని నన్ను విడదీయండి, నేను భరించలేకపోతున్నానని చెప్పారు. ఆయన అందరితో అలా చెప్తూ ఉంటారు, నాకు అలవాటైపోయిందండి. మీ ఇద్దరు ఒక చోట కూర్చుందామని ఫిక్స్ అయ్యారా? కాదు ఆది గారు, నాకు తెలిసి మాస్టర్ కంటే అక్కదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఇప్పటి వరకు వాళ్ళు కోమాకి వెళ్ళారు, నా కోమా వెళ్ళిపోతున్నాం. ప్రసాద్ అన్న, మీ ఇద్దరు చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు ఆరోగ్యం ఎక్కువ బాగుంటది? నాది చూసావా ఆవిడ ఎలాంటి లుక్ ఇచ్చిందో? నా ఆరోగ్యాన్ని ఆయనకి ఇస్తే ఆయన ఆరోగ్యంగా ఉంటుంది. వద్దులేమ్మా, నీ పబ్లిసిటీకి వద్దుగా. మీరు ఇటు వస్తారా? రారా? అయితే ఎక్కడే ఉండరా? ఇదిగో మీరు ఎక్కడే ఉండండి. వీళ్ళిద్దరు ఎవరో తేల్చుకొని అప్పుడు డిసైడ్ చేయండి. ఒక అమ్మాయినా పర్వాలేదు, అమ్మాయి కూడా లేదు. ఇది ఒక జన్మ. ఉంటారా? వస్తారా? ఇక్కడే ఉంటారా? ఇంకో సాంగ్ అయిపోయా. మేము గొప్ప అనిపించుకునే వరకు మేము మీతో కలవము. అవసరమైతే చెప్ప పట్టుకొని అడుక్కుంటాం కానీ మీరు గొప్ప అంటే ఒప్పుకో. ఇది మీరు డిసైడ్ చేసేది కాదు. మాస్టర్ చూడు, మీరు ఇంటికి రావద్దు, మేము ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాం. ఇదిగో చిన్నగా మన పెళ్లి చూపుల మీద నుంచి టార్గెట్ వాళ్ళ మీదకి వెళ్ళింది. వాళ్ళ గొడవ పెట్టేసాం, విడగొట్టేసాం. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిచి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు ఎంటర్టైన్మెంట్, ఓకేనా? ఇదిగో బాబు, మీ ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పదని తేల్చడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్తారు, ఓకేనా? నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. అందమా అందుమా అందనంటే అందమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. హాయ్ ఆది గారు. హాయ్ సన్నీ. హాయ్ రష్మి, ఎలా ఉన్నావు? రోజుకి నా అందం మీద బాగా కేర్ తీసుకుంటున్నాను. పెరిగింది కదా? రోజులు పెరుగుతున్నాయి కానీ అన్నం అయితే పెద్దగా పెరగట్లేదు. మీకు ఒక బాధాకరమైన విషయం చెప్పాలి. చెప్పండి. మా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పటి వరకు ఒక మంచి న్యూస్ విన్నానంటే అది ఇదే. అంటే మొత్తానికి మీది ఫెయిల్ అయిందన్నమాట. మా పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యి మా పెళ్లి చూపులు పోతే పోయినలే గానీ ఆ బాధతో ఇక్కడికి వచ్చిన జోడీలందరినీ విడగొట్టారు. వాళ్ళల్లో ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారని తేల్చడమే మీ పని. రష్మి, అయితే వీళ్ళలో ఎవరు గొప్పగా ప్రేమిస్తున్నారని తెలుసుకోవడానికి కొన్ని టాస్క్లు మనం ప్లాన్ చేస్తున్నాము. సో నువ్వు ఇక్కడ నుండి చూసుకో, నేను అక్కడ నుండి చూసుకో. మీరు అక్కడ నుండి చూడండి, ఓకే? అందమా అందుమా అందనంటే అందమా. మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో అబ్బాయిల ప్రేమ గొప్ప, అమ్మాయిల ప్రేమ గొప్ప తెలియాలంటే ఫస్ట్ జాతకాలు చూడాలంట. మరి ఆ జాతకాలు చూడడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. గురుగారు ఏంటండి బండి తోసుకుంటూ వస్తున్నారు? ఈ రోజు ఎపిసోడ్ వచ్చిన కంటెస్టెంట్ లో చూసావా? చూశాను. మరి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు స్కూటీని షోని మనమే నెట్టుకుంటూ రావాలరా.
సర్లే గాని ఒక్కసారి రవితేజ కొట్టండి. రవితేజ కొట్టడం ఏమిట్రా? కిక్కు కొట్టండి అంటున్నానండి. ఇలాంటి కిక్కు పంచలేస్తే రవితేజ గారే వచ్చి డైరెక్ట్ గా కుక్కను కొట్టినట్టు కొడతాడు. నాకు ఇంకొక డౌట్ అండి. ఏంటది? ఇప్పుడు బండికి సాధారణంగా 4 నెంబర్లు ఉంటాయి, మీ బండికి ఏంటంటే 10 నెంబర్లు ఉన్నాయి. నా నెంబరే పెట్టారా? ఎవరో ఒకరు తగలబోతారా అని కమండలో మనం కూడా ప్రేమించొచ్చా? నేను ప్రేమించొచ్చు, మరి నేను? నువ్వు ప్రేమించి ఏం పీకుతావరా బడుద్దాయి? ఎప్పుడు ఈ స్కూటీ మీదనేనా? కార్ లాంటిది ఏమీ లేదా? ఎక్కడ్రా? ఇంద్రజా గారు చిన్న చిన్న వాళ్ళనే చూస్తున్నారు, పెద్దవాళ్ళ వైపు కూడా ఓ చూపు చూస్తే మనకి కారు వస్తుంది. మేము జాతకాలు చెప్పడానికి వచ్చామండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాంరా? షో జాతకం చెప్పే. ఈ షోకి 1000 ఎపిసోడ్ల రేపుందండి. ఏ అప్పటిదాకా నీ ఇంటి ఈఎంఐలు అవ్వట్లేదేంట్రా? ఈ షోకి 1000 ఎపిసోడ్ల ర్యాక్ ఉంది, కానీ యాంకర్ గా 2 గాజుల ర్యాక్ ఉంది. మరి ఎలా అవుద్ది? ఇక ఇంద్రజ గారి గురించి, అబ్బా ఏమి తేజస్సు, ఏమి అందము, ఏమి గ్లామరు. అబ్బా మీ గురించి కాదండి, పైనుండి వస్తారు కదా స్వర్గలోకం నుండి, ఆ ఇంద్రజ గారి గురించి. సర్లే చూడండి గురువు గారు, నాకు పెళ్లి రేఖ ఉంది. నీకు పెళ్లి రేఖ ఉంది, పిల్లల రేఖే లేదు. మరి పిల్లల రేఖ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అమ్మ రాజశేఖర్ గారితో స్టార్ట్ చేద్దామా? ఆ. ఎందుకంటే వయసులో పెద్దవాడు, ఈ షోలో కూడా అందరికంటే పెద్దవాడు. నేను రాడురా మీకు ఇంద్రజా గారు అంటే బాగా ఇష్టం కదా? అవును, ఎలా తెలుసు? మీ పేరుకు ముందు అమ్మ అని పెట్టుకున్నారు కదా, ఆవిడకి మించిన అమ్మ ఎవరున్నారు? అందరికీ ఆవిడే అమ్మ. సరే నాది చెప్పు. ఒక 20 రోజులు ఉపవాసం చెయ్యండి. 21వ రోజు మీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? బాగా నీరసించిపోయాను, హాస్పిటల్కి వెళ్ళాలని తెలుస్తుంది. పోనీ ఒక 30 రోజులు గుళ్ళు చుట్టూ తిరగండి, 31వ రోజు తెలుస్తుంది. అదే చెప్పు, ఏం తెలుస్తుంది? వాల్యూ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వస్తూ ఉండండి. అబ్బా గురువు గారు కొంచెం చూసి చెప్పండి ఏముందో. ఏం చెప్తాం? ఇలా అనుకోక ముందు రేఖలు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం మసే ఉంది. ఏం చెప్తాం? నా రేఖలో వధువు వచ్చిద్దాం చూడండి. ఈ రేఖలో అయితే వధువు వచ్చేలా ఉంది. వధువు ఎందుకు వస్తుంది? అబ్బాయి వస్తాడు. ఎవరు? లేదమ్మా, నీకు వధువు వస్తుంది, వీడికి వరుడు రావట్లేదు, వధువు రావట్లేదు. మరి ఎవరో ఏవో పిల్లోస్ వస్తున్నాయి వెనక నుంచి. వెళ్ళండి, ఒప్పుకుంటూ వచ్చారు. అరే నరేష్, పండు అని వాడున్నాడు, వాడిని పిలవండి. అరే మీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇమ్ము వర్ష ఉంది కదా, అక్కడ ఇమ్ముకు టేస్ట్ లేదు. తెలుసు మీ ఇద్దరు ఉన్నారు కదా, అవును, ఇద్దరికి టేస్ట్ లేదు. నీ జాతకం బాగుంది, నీ వల్ల షో జాతకమే కొంచెం దెబ్బతింటుంది. అదొక్కటి చూసుకుంటే మీరు లండన్ వెళ్తే బెటర్ అనిపిస్తుంది. వెళ్తున్నా రేపే వెళ్తున్నా. గురువు గారు నెక్స్ట్ ఎవరండి? కాకినాడ దుర్గారావు అని. గురువుగారు మా జాతకం చూడండి, మాకు అదృష్టం ఉందండి. మీరు ఒక నాట్య మండలి పెట్టారు. అవునండి. ఆ మండలి పెట్టాక మిమ్మల్ని ఆ మండలంలో నుంచే గంటేశారు. మామూలుగా ఎక్కడైనా పెళ్ళా అని చెప్తే భర్త తల ఊపుతాడు, కానీ భర్త ఏం చెప్పినా పెళ్ళాన్ని తల ఊపుతానే ఉంటది. బాధలుగా చూడండి. ఎక్కడుంది? ఇలా కొట్టి కొట్టి మొత్తం పోయినాయి. నాకు అదృష్టం బాగుందండి. ఫేడ్ అవుట్ అయినా కూడా ఇంకా పిలుస్తున్నారంటే ఉన్నట్టు. నెక్స్ట్ ఎవరండి? మళ్ళీ నెక్స్ట్ దొరబాబని. నా జాతకం చూడండి కొంచెం. నీ జాతకం కంటే ముందు మా జాతకం చూసుకోవాలి. ఏ? నీతో కలిసాక మాది చూసుకోవడమే బెటర్. ఫస్ట్ మీరు పుట్టినప్పుడు మీ నాన్నగారే మీ జాతకం చూడలేదు అనుకుంటా. ఎందుకు? చూసుంటే దొరబాబు అని ఎవరైనా పేరు పెడతారండి? ఏ దొరుకుతాడు బాబు అని పెట్టాలి గాని. పోనీ నాదైనా చూడండి. 6వ తేదీ నెల్లూరు ఈవెంట్, 7వ తేదీ విజయవాడ ఈవెంట్, 8వ తేదీ మచిలీపట్నం ఈవెంట్. ఇవన్నీ మీకెలా తెలుసు? మర్చిపోతారని మీరే రాసుకున్నారు చేతి మీద. గురుగారు నా జాతకం చూడండి. ఈ జాతకం ప్రకారం ఎక్కడో ఆరోగ్య రేఖ పెద్దదిగా ఉంది, కానీ ఆరోగ్యం లేదు. ఇంకా ఏవేవో పెద్దగా ఉన్నాయి, కానీ పెద్దగా లేవు. నాకు నచ్చలేదు గురువు గారు. ఏమైందిరా? పెద్దగా ఉన్నాయంటారు, మళ్ళీ లేవంటారు. మీ
మీరు అలా అంటారు కానీ మనం డాన్స్ చేస్తే మూన్ వాక్ చేసాను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. మీరు మామూలు వాకే చేశారు, అది వాళ్ళు మూడు వాక్ అనుకున్నారు, అది ప్రాబ్లం. పోనీ నా జాతకం చూడండి పంతులు గారు. మీ జాతకం ప్రకారం అమ్మా మీ ఆయన మిమ్మల్ని బాగా నవ్విస్తాడు. చిచి అసలు నీకు జాతకం చెప్పడం వచ్చా రాదా? నెక్స్ట్ రష్మి అని. మేము ఓన్లీ చేతులే కాదు, కాళ్ళు ముఖం ఏం చూసైనా జాతకం చెప్పగలం. ఏదో ఒకసారి మీ కాళ్ళు చూపించండి. మెట్టలు లేవు అంటే పెళ్లి కాలేదు. మొహం చూపించండి, అద్దం లేదు అందుకే బాగాలేదు. ఏ చెవులు చూపించండి, వినికిడి శక్తి అస్సలు బాగాలేదు అందుకే ఏదో మిషన్ పెట్టుకున్నారు. దీన్ని ఇన్నియర్ అంటారు. ఇందులో డైరెక్టర్ ఏ చెప్తే నేను చేస్తాను. అలా చేసినందుకే గురువారం పోయిందా? సరే కాదు, సరిగ్గా చూసి చెప్పండి. గీతల కంటే ముడతలు ఎక్కువైనాయి ఈ చేతిలో. నా ధనరేఖ ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం తగ్గింది, గురువారం యాడ్ అయితే కొంచెం. గురుగారు అది మావిడండి, ఎందుకో మా జాతకం తేడా కొడుతుందండి. జాతకం తేడా కొట్టడం ఏంటి? తేడాతోనే జాతకం పెంచుకుంటుంటే నువ్వు. నా ధనరేఖ ఎంతవరకు వెళ్తుంది? నలుగురికి పోగా 400 మిగిలినాయి మీకు. ఆయుష్ రేఖ ఎంతవరకు వెళ్తుంది? ఆయుష్ రేఖ ఆ ఈవెంట్లకి తిరిగి ఒక 6 సంవత్సరాలు తగ్గింది. మీకు దండరేఖ ఉంది, ట్రైన్ లో ఉంది. గురువు గారు ఇదిగో నా జాతకం చూడండి, నాకు మంచి మొగుడు రావాలి. ఇదిగో మీ ఇద్దరు జాతకాలు కలిసి మీ ఇద్దరు కలిసి వెళ్ళండి. స్వాతి గారు అండ్ నరేష్ గారు చాలా సూపర్ గా జాతకాలు చెప్పారు. ఇంద్రజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? సూపర్, వాళ్ళిద్దరి కాంబినేషన్ అదిరిపోతుంది. ఆదిగారిది నరేష్ ది గెటప్ అదిరింది. ఆది గారు చాలా చాలా బాగుంది. స్పాంటేనియస్ గా ఇన్ని విషయాలు, ఇన్ని పంచెస్, ఇన్ని కామెడీ పలికించగలరా? సూపర్ అంతే. థ్యాంక్ యూ ఇంద్రజా గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి అసలు ఎవరు ప్రేమ గొప్ప ఇంతవరకు డిసైడ్ అవ్వలేకపోతుంది. మరి మా ప్రేమే గొప్ప అని చెప్పడం కోసం మేము డాన్స్ చేయడానికి వస్తాం. కాదు, మేము కూడా డాన్స్ చేస్తాం, మా ప్రేమే గొప్ప నిరూపించుకుంటాం. ఇద్దరు ఒకేసారి డాన్స్ చేస్తారా? ఇద్దరు ఒకసారి చెయ్యము, మేమే చేస్తాం, వాళ్ళే చేయమని. వాళ్ళు చేసినప్పుడు మేము కూడా చేయం. సో బేసిక్లీ షూట్ అవుట్ రౌండ్ లాంటిది జరగబోతుంది, అమ్మాయిలు వర్సెస్ బాయ్స్, అంతే కదా? అంతే. ఆల్రైట్, లెట్స్ బిగిన్. అబ్బాయిలు వర్సెస్ అమ్మాయిలు, ఎవరు ప్రేమ గొప్పది ప్రూఫ్ చేసే షూట్ అవుట్ రౌండ్. గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసిలి 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు కోళ్ళు నింగిలోన రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. బాడీలో వేడి
జోనైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా చంటైనా బుచ్చైనా మోసగేసుకొచ్చింది మూర్తైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా భీమ్లా అడవి పోలే పడవ పడే కత్తి పట్టు అదరగొట్టు ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎండిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ షూట్ అవుట్ వార్ డాన్స్ రౌండ్? చూసారుగా, ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు. మేమంటే మేమనే చెప్తున్నారు. ఇంకా తెలియాలి మనకి ఎవరు గొప్పగా ప్రేమిస్తున్నారు. అంటే ప్రస్తుతానికైతే ఇద్దరు సమానంగా ఉన్నారు. సరే ఇంకా చేద్దాం. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మంచి విషయం షేర్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఈ స్టేజ్ మీద రాబోతున్నారు. బేసిక్లీ కొన్ని ఎపిసోడ్స్ ముందు ఒక అనాథాశ్రమం, ఆ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలు అలాగే వాళ్ళ కేర్ టేకర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై వాళ్ళ పేరెంట్స్ చూసి గుర్తించి ఇందుని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్న ఈ ప్రోగ్రాం వల్ల ఒక కన్న తల్లి కన్న బిడ్డ దగ్గరయ్యారు అంటే ఇంకెంత ఉప్పొంగిపోతాం. శ్రీదేవి డ్రామా కంపెనీలో నాన్నా నా హీరో అని మేము చేసిన ఒక ఎపిసోడ్ 8 సంవత్సరాలుగా కన్న తల్లిదండ్రులకు దూరంగా ఒక చెరీస్ ఆశ్రమంలో ఉండే పాపను ఆ కన్న తల్లిదండ్రుల ప్రేమకు దగ్గర చేసింది. మేము చేస్తున్న ఈ ప్రోగ్రాం వల్ల ఒక కన్న తల్లి కన్న బిడ్డ దగ్గరయ్యారు అంటే ఇంకెంత ఉప్పొంగిపోతాం. 8 సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్న బిడ్డ తపన కలవబోతున్న క్షణం ఈ క్షణం. దానికి కారణం మా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కావడం మాకు చాలా ఆనందదాయకం.
name is Sindhu. My studying in 6th class. My ambition is singer. So let's welcome Sindhu Indu along with her mother. Anuradha garu, welcome to Sridevi Drama Company. ఈ న్యూస్ మన అందరికి తెలిసిన వెంటనే మన అందరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ స్టేజ్ వల్ల ఒక ఫ్యామిలీ మళ్ళీ కలిసింది. సింధు అండ్ ఇందు. సో ఇందు, మీరు చిన్నప్పుడు మిస్ అయిపోయారు, ఏం జరిగింది అసలు లైఫ్ లో? వాట్ హ్యాపెండ్? 3 years ఉన్నప్పుడు తను మిస్ అయింది. స్కూల్ నుండి వచ్చింది మధ్యాహ్నం, ఎవరో ఒక లేడీ తీసుకెళ్లారు, అది ఫుటేజ్ కూడా దొరికింది మాకు. 3 years ఉంటుంది తను. మళ్ళీ 9 years తర్వాత ఫాదర్స్ డే అప్పుడు తనది షో వచ్చింది. అనాథ పిల్లల్ని చాలా మందిని తీసుకొచ్చారు. ఆ షోలో మేము చూడడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా మీరు ఎలా రికగ్నైజ్ చేశారు? సేమ్ ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇద్దరు ట్విన్స్? ట్విన్స్. పెద్ద అమ్మాయికి గురుకుల ఎగ్జామ్ రాయించి ఇంటికి వచ్చి షో కొంచెం ప్రోమో ఇట్లా చూపిస్తున్నారు. తెలియకుండా షోకి వెళ్ళిందా ఏంటి అని నేను అనుకున్నాను. మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అంటుంది. అప్పుడు తర్వాతకి ఇంకా ఇంకా అప్పుడు మీకు కన్ఫర్మేషన్ వచ్చింది. కింద ఒక అమ్మాయి సృజన అని ఉంటది, తను బాగా అందరు తెలుసు అనమాట. ఇక్కడ టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా తెలుసు. అలా మీరు కాంటాక్ట్ అయ్యి తెలుసుకున్నాం. సింధు, మీకు ఐడియా ఉందా చిన్నప్పుడు మిస్ అయిపోయింది అనేది? ఆమె ఉన్నప్పుడు కూడా నేను ఆమెతోనే ఉండేదాన్ని, అసలు ఈమెను వదిలి ఉండను. అనాథాశ్రమంలోనే ఇంకా మీ లైఫ్ అని మీరు ఫిక్స్ అయిపోయారు. అప్పుడు లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? ఫస్ట్ నాకు అమ్మ లేదన్న లోటు తీరింది. సో నువ్వు మిస్ అయిన టైంలో నీ ఏజ్ 3 years, మమ్మీని చూడగానే గుర్తుపెట్టావా? లేదక్క, ఒక రోజు అంతా మాట్లాడలేదు. మరి మీకెలా అనిపించింది అనురాధ గారు? ఒక రోజు మొత్తం నాతో మాట్లాడలేదు. ఆ తర్వాతకి ఫొటోస్ అన్నీ చూపించి చిన్నప్పటి నుండి వెతుకుతున్నాను అని చెప్పి చాలా మందిని తీసుకెళ్ళాను, అయినా సరే తను నాతో మాట్లాడలేదు. ఒక రోజు మొత్తం ఏడిపించింది నన్ను. ఇంకా హాస్టల్ దగ్గర నుండి నేను వెళ్ళాను, చాలా గొడవ చేసేసాను. అంటే నా కూతురు అని తెలిసిన తర్వాత నేను వదులుకోలేను కదా. తను నేను ఎవరో అన్నట్టుగానే అనుకుంటుంది, కానీ అక్కడ పేరు కూడా ఇందు సింధు అనే రాయించింది అక్కడ కూడా. అక్కడ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ ఉండి, మీ మమ్మీ ఆమె తను చాలా వరకు నిన్ను వెతికి చాలా అలసిపోయింది, నిన్ను టీవీలో చూడంగానే అసలు నాకు మాటలు ఏమి రాలేవు ఆ రోజు. కానీ ఇన్నేళ్ళు తనని పెంచడం అంటే మామూలు విషయం కాదు. చాలా సేఫ్గా అప్పచెప్పారు. So Indraja garu, this is such a beautiful family reunion and thanks to Sridevi Drama Company. Ante destiny antaru kada ma'am. So alantidi nijanga jarigindi ee stage paina. So your feelings right now ఇది చూసాక? బాధాకరంలో చాలా బాధాకరం ఏంటంటే ఆడపిల్లలు మిస్ అవ్వడం. ఎందుకంటే ఎట్టెట్టో చెడ్డదారులకు వెళ్ళిపోతారు. కానీ నిజంగా మీ వంశంలో ఎవరు చేసుకున్న పుణ్యమో గానీ ఆ అమ్మాయి కరెక్ట్ గా ఒక అనాథ ఆశ్రమానికి వెళ్లి చేరడం, తల్లి స్థానంలో ఉండి చూసుకునే వాళ్ళ మధ్య పెరిగి మీ దగ్గరికి రావడం అన్నది ఆ భగవంతుడి పరిపూర్ణ ఆశీర్వాదం మీ మీద ఉండింది కాబట్టే జరిగింది. మనసు నిండిపోయి ఉంది నాకు. మీరు ఇలాగే హ్యాపీగా ఫ్యామిలీగా కలకాలం ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సో అంటే బేసిక్ గా వీళ్ళని చూసిన తర్వాత ఇలాంటి షోలో చేయడం చాలా చాలా లక్కుగా ఫీల్ అవుతున్నాను నేనైతే. నేను కూడా లక్కీగా ఫీల్ అవుతున్నాను. దెన్ వి మస్ట్ హ్యావ్ టు కంగ్రాచులేట్ చెరిష్ ఫౌండేషన్ కి. ఆ ఫౌండేషన్ ని ఇంత చక్కగా నడుపుతున్న నీలిమా మ్యామ్ కి హ్యాట్స్ ఆఫ్. Thank you so much Indu, Sindhu and Anuradha garu. Congratulations to you once again ma'am. Thank you. మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో మన కపుల్స్ అందరూ ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కుమరనిక
వచ్చిందండి మురుగన్ బండే బండి బండి తెంగా బండి వచ్చిందండి మురుగన్ బండే గుండెల్లో నా పొంగే ప్రేమ నిండి నిండి ఏ మంగమ్మో ఓలమ్మో కులుకు ఏందమ్మో చెప్పబోది సిగ్గమ్మో అరెరెరెరె మాల ఓ మాల కావాలా కొబ్బరి కోల అరిశీల హై నీల మరి అడేదామా తప్పుడు పిల్ల బండి బండి తెంగా బండి అట వచ్చిందండి మురుగన్ బండి ఏ బండి బండి తెంగా బండి వచ్చిందండి మురుగన్ బండి గుండెల్లో నా పొంగే ప్రేమ నిండి నిండి అందనికే మురుగనికే రాజా రాజా నా మన్మథ రాజా నీకై వేచెను రోజా ఒడిలో చేర్చుకో రాజా ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు చూడు మైక్, నువ్వు డాన్స్ చేస్తుంటే మాకు అలా పెట్టుకున్నట్టే ఉంది. అయ్యా డైరెక్టర్ గారు కరెక్ట్ గా వచ్చింది ఎక్కడ వచ్చారే ఇలా 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 నువ్వు ఎలా అన్నావు? 7-5 సార్లు కొట్టుకుంటున్నావు. ఎవడున్నారా మర్యాదగా చిన్న బిట్టు మిస్ అయినా సాంగ్ సగంలో నిజంగా ఆపేస్తాం. ఏమైందిరా? ఆగరా, ఇది ఏ ఊర్లో స్టెప్ రా ఇది? చూపిస్తా. చూపి, నేను పడుకుంటా చెయ్యి. ఏమై ఫిట్సా? ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి. మరి ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? నార్మల్ గా రామ్ మాస్టరే కదా, ఆయన చెప్పినట్టు చెయ్యి. ఇంద్రజ మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? సూపర్, వాళ్ళిద్దరి కాంబినేషన్ అద్రిపోతుంది. ఫెంటాబ్లస్. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆది గారు పెళ్లి చూపులు ఫెయిల్ సందర్భంగా ఒక మూవీ టీమ్ ఇప్పుడు రాబోతున్నారు. సో వాళ్ళు ఎవరో లెట్స్ ఫైండ్ అవుట్. జెన్నిఫర్, మీకు ఒక
మాట తెలుసా, ఈ రోజే మా ఆది గారికి పెళ్లి చూపులు ఫెయిల్ అయిందంట. కానీ ఈ అమ్మాయికి తెలుగు రాదు. ఆ అమ్మాయికి తెలుగు రాదని ఆ అమ్మాయితో చెప్తున్నారా మీరు? ఆ అమ్మాయితో చెప్తున్నారా మీరు? మీకెదురు మంచి జరగాలనే చెప్తున్నాను. మంచి జరగాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా పెళ్లి చూపుల గురించి వాళ్ళ దగ్గర మాట్లాడతారా? You know that handsome dude? So the guy in yellow. Wedding proposal cancel. Wedding proposal cancel. సో మొత్తానికి నచ్చింది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి వచ్చారు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ నచ్చితే మీకు పెళ్లి అవ్వచ్చు. డైరెక్టర్ గారు మీకు ఓకేనా? నాకంతా కొత్తగా ఉంది భయ్య. డన్, అర్థమైంది నాకు. మీ బాధ నాకు అర్థమైంది. అమ్మలాలో పడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందల్లో నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలాలో మోగటి సన్నాయి మోతలలో సాగటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. మేము మ్యాట్రిమోనీ సైడ్ గురించి మాట్లాడితే మీరు డేటింగ్ సైడ్ గా మార్చుతున్నారు దీన్ని. మా ఇద్దరిష్టం. మరి అబ్బాయి ఓకేనా మీకు? యా. అబ్బాయిలు ఓకేనా? ఇతను మా మామయ్య. యువర్ ఫ్యూచర్ ఫాదర్ ఇన్ లా. నమస్తే. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా. ఇవన్నీ మాకు అనవసరం. డైరెక్టర్ గారు మాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ నసగడ ఎప్పుడే వచ్చాడండి. అది లైట్ తీసుకో. చాలా లైట్లు ఉన్నాయి, మీరే తీసుకోండి. ఏయ్, ఏయ్. ఆ అమ్మాయికి నేను నచ్చానంట. ఈ అమ్మాయికి నేను నచ్చానంట. యు లైక్ మీ ఆర్ హీ? అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన. అమ్మలాలో పడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందల్లో నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలాలో మోగటి సన్నాయి మోతలలో సాగటి సంబరాలో. వాళ్ళ వైఫ్ అమ్మలాలో కొమ్మలాల కొమ్మ ఎక్కడుందో తీసుకొని ఆది వైఫ్ అక్కడ బ్లూ డ్రెస్. వచ్చింది మూవీ ప్రమోషన్ కి, మీరు మిమ్మల్ని ప్రమోట్ చేసుకుంటున్నారా? చాలా మంది ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఉన్నారు. జెన్నీ ఎవరికి అవుతుంది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అందరూ కూర్చోండి. జెన్నీ, నువ్వు సెంటర్ లోకి రా. జెన్నీ, ఇక్కడ ఇంత కాంపిటీషన్ ఉంటుందని తెలిసే మేము ఇలా బౌన్సర్ లా బట్టలు వేసుకొని వచ్చాం. వామ్మో, ఇంత కరువులో ఉన్నారా ఇక్కడ? ఇంత కరువులో ఉన్నారా ఇక్కడ? సో హీరో ఉదయ్, అలాగే లీడ్ యాక్ట్రెస్ జెనీ, మధురన్నన్ గారు వెల్కమ్, అండ్ డైరెక్టర్ గురు గారు వెల్కమ్. సినిమా పేరు వచ్చింది నచ్చింది గర్ల్ ఫ్రెండ్. బట్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఫ్రమ్ యూ గైస్. ఈ సినిమా వన్ డే లో జరిగే లవ్ స్టోరీ. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట పడి ఆ అమ్మాయిని ఎలా పడేసాడు, ఆ అమ్మాయిని పడేసే ప్రాసెస్ లో ఎన్ని కష్టాలు అనుభవించాడు అనేది మా సినిమా. వన్ డే లోనే పడేసారా మీరు? అక్కడ 9 ఏళ్ళు లాగారు. 9 ఏళ్ళు లాగారు. సో a few words from you, డైరెక్టర్ గారు. ఈ సినిమాలో వన్ డే లో హీరో హీరోయిన్ ఎలా పడేశాడు అనేది కాన్సెప్ట్. ఆ మ్యాజిక్ చూడాలంటే సినిమా చూడాల్సిందే. yes. మరి 24 hours లో జరిగిన లవ్ స్టోరీ నెక్స్ట్ వీక్ 11th November రిలీజ్ అవబోతుంది. సినిమా పేరు వచ్చి నచ్చింది గర్ల్ ఫ్రెండ్. సో ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్. So Indraja garu, your wishes for Nachindi Girlfriend team. Lovely meeting you here and as well as Jenny. Wishing a very great journey. మీ ఇద్దరికి కూడా ఇది చాలా పెద్ద సక్సెస్ఫుల్ మూవీ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సింపుల్ గా ఎవరి సైడ్ ఎవరు వెళ్తున్నారో తెలుసుకుందాము. ఉదయ్ గారు, అమ్మాయి ప్రేమ గొప్పదా అబ్బాయిల ప్రేమ గొప్పదా? అబ్బాయిలు. సర్లే అటు వెళ్ళండి. అమ్మాయి ప్రేమ గొప్పదా అబ్బాయిల ప్రేమ గొప్పదా? జెన్నీ వెళ్ళండి. గురుగారు చెప్పండి, అమ్మాయిల ప్రేమ గొప్పదా అబ్బాయిల ప్రేమ గొప్పదా? డైరెక్టర్ గారు హీరోగా మారారా? ఫైనల్ వర్డిక్ట్ చెప్పండి. ప్రేమ గొప్పది, కానీ నేను అబ్బాయిల సైడే వెళ్తాను, అబ్బాయిని కాదు. ప్రేమ గొప్పది కాబట్టి మీరు అమ్మాయి సైడే వెళ్ళాలి. నేను అమ్మాయిల సైడ్ వెళ్తాను. నేను 24 విషయాలు కాదు 240 విషయాలు చెప్పాలనుకున్నాను అమ్మాయి గురించి. సూపర్, మాకు కావాల్సింది ఇదే. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కపుల్స్ మధ్య జరగబోతుంది ఒక కాంపిటీషన్. మరి ఆ కాంపిటీషన్ లో ఏ కపుల్ గెలుస్తారో, ఆ కపుల్ మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ గేమ్ ఆడాల్సిందే. మరి ఈ గేమ్ పేరు వచ్చి వైకుంఠ పాలి. సో లెట్స్ బిగిన్. మరి ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ రాబోయే కపుల్ అమ్మ రాజశేఖర్ సార్ అండ్ రాధా మ్యామ్. నెక్స్ట్ రాబోయే పేరు ఆది అండ్ జెన్నీ. నెక్స్ట్ కపుల్ ఇమ్ము అండ్ వర్ష.
ఇప్పుడు కపుల్స్ ని విడదీసి మేము ఆపోజిట్ సైజ్ లో నుంచో పెట్టాము. ఎందుకంటే అబ్బాయిలు వచ్చి డైస్ త్రో చేస్తారు, ఆ డైస్ బట్టి అమ్మాయిలు నంబర్స్ మీద వెళ్ళాలి. మరి ఈ గేమ్ లో ఫస్ట్ ఏ అమ్మాయి టాప్ పొజిషన్ లో వెళ్తే వాళ్ళ ప్రేమ గొప్పదని ప్రూవ్ చేసుకుంటారు. ఫార్మింగ్ చేస్తే చండాల ఫ్యామిలీ ఖచ్చితంగా మధు గారిని ఎక్కిస్తారు. మీ శాంతిని నెచ్చనెక్కించకపోతే అది మీ మీద ఎక్కేస్తుంది. వెయిటింగ్ బాగుంది గేమ్. ఏమో కమాన్ 5 1 2 3 4 5. ఇంకా అక్కడే నుంచో నానా ఒకటి ఒకటి వేస్తా పైకి వెళ్ళిపోరా ఎందుకు అది పెట్టుకొని ఇలాగే పెట్టండి కింద. ఒకటి పెట్టి దాన్ని ఇలా పెడతండి కింద. ఏ కరో అమ్మ రాజశేఖర్ సార్ 6 పడింది కాబట్టి ఇంకో ఛాన్స్. కమాన్ సూపర్ ఆది గారు, ఇంకా మీరే 1 or 4 అంతే. జన్నే నీకు ఒకవేళ వైకుంఠపాలిలో పాము కరవకపోయినా ఈ పాము రెడీగా ఉంది, నువ్వేం బాధపడదు. అరే జెన్నీ నీకోసం 1 ఓకే వేయండి. మరి 1 ఇచ్చాక మనకేమన్నా ఉందా? ఓకే రెడీరా. 1 గాని 4 గాని. అదిగో మీకు 1 ఇస్తే కిస్ ఇస్తుందంట. 1 అప్పా నన్ను ఒకేసారి అంత పైకి ఎక్కించారు కాబట్టి మీరు శాంతిని ఎంత కోరుకుంటే 1 పడింది అన్నది. ఎవరు ఎన్ని వేసినా శాంతి అండ్ మధు గారు టాప్ లో ఉన్నారు. దీని మొహం చూస్తే పడట్లేదు. ఒక్క నిమిషం ఉండు. 1 2 6-4 రాజా 1 రాజా 1. ఇప్పుడు చూడండి 6 వేసి మళ్ళీ ఇంకో ఛాన్స్ తీసుకోండి. నువ్వేం అడిగితే అది ఇస్తున్నా, మరి నేనేం అడిగితే అది ఒక్కటైనా ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఏం అడిగే ముందు ఇంకో ఛాన్స్ ఆడాలి. ఒకటి కావాలా? ఒకటేస్తే ఇచ్చిన రెడీ 6. ఇంకో ఛాన్స్. ఏ ఆది గారు 2 వేస్తే నిచ్చెన. కమాన్ ఆది గారు. 1 2 3 4. మధు గారు మీరే ఇప్పుడు లీడ్ లో ఉన్నారు, తగ్గకూడదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం, ఒకవేళ శాంతి గెలిచిందంటే మీ ఇద్దరు ప్రేమ నిజమని ప్రూవ్ అయింది. శాంతి పర్లే శాంతి, మన ప్రేమ ప్యూర్ అని ప్రూవ్ చేద్దాం. మన ప్రేమ అమరం. ఆరేయండి, ఇంకోసారి ఆరేయండి. ఇంకోసారి ఆరేయండి, అది 6 తర్వాత మీకు తెలియదు దాని గురించి. 4 1 2 3 4. సో ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ గేమ్ లో ఏ కపుల్ హైయెస్ట్ పాయింట్ లో ఉంటే వాళ్ళు విన్నర్స్ అని డిక్లేర్ చేస్తాం. ఓకేనా? ఏమో కమాన్ 4 నిచ్చిన 3 4 4 అంతే మాస్టర్. 3 1 2 3 ఆది గారు 1. మ్యామ్ మీరు చెప్పండి మళ్ళీ. 2 2 నిచ్చెన రెడీగా ఉంది. మధు గారు లీడింగ్ లో ఉన్నారు. 1 and time up.
వర్ష 20, మాస్టర్ అండ్ రాధా గారు 40. ఎవరి ఏజ్ కి తగ్గట్టాళ్ళు మధురందన్ గారు అండ్ శాంతి గారు విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్. మధునందన్ అన్న మీరు గెలుచుకున్నారు అనుకుంటున్నారు, గెలుక్కున్నారు అది మీకు తెలియట్లేదు. గ్రేట్ లవర్స్ ఆర్ ప్యూర్ లవర్స్, అమర్ ప్రేమికులు, స్వచ్ఛమైన ప్రేమికులకి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ క్రీమ్ మా దగ్గర నుంచి గిఫ్ట్ హ్యాంపర్. నేను గుండె జారి గొల్లెంతైన సినిమా చూసినప్పటి నుంచి కూడా ఆయన ఫ్యాన్ అయ్యాను. థ్యాంక్ యూ. నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఈ ఒక మంచి అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. మధు గారు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. మీరు మార్నింగ్ వాక్ చేసుకుంటూ ఒకసారి కేబీఆర్ పార్క్ లో వచ్చేవారు. అప్పుడు నేను కూడా వాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మేము అనుకోకుండా పరిచయం అయింది. మొన్న కూడా మేము ఒక ఎక్కడ కలవలేదు. టైట్ ఉంది శాంతి, కుట్టలేదు. ఆ టైట్ ఉంటే దాన్ని ఇప్పేయండి. నువ్వు గెలుచుకోలేదు, గెలుక్కున్నావు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నిజంగానే గెలుక్కున్నాను నేను. శాంతి, నీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. నీ మీద ఎన్ని పంచులు వేసినా చాలా హ్యాపీగా తీసుకుంటావు. అది చాలా గ్రేట్ స్పిరిట్ కావాలి. అండ్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడమే చాలా హ్యాపీగా ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఒక గేమ్ గెలిచాము అంటే మా సినిమా హిట్ అవుతుంది అని ఒక చిన్న శుభ సూచకంగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీరు వస్తే వచ్చారు, జెన్నీని ఇక్కడ వదిలేసి శాంతిని తీసుకెళ్ళిపోండి. జెన్నీ ఓకేనా నీకు? ఆది అన్న చీపోరా. మరి నచ్చింది గర్ల్ ఫ్రెండ్ టీమ్ అందరూ స్టేజ్ మీద ఒకసారి వస్తే. సో వన్స్ అగైన్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ మే ద మూవీ బి ఎ హ్యూజ్ సక్సెస్. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి మీ విషెస్. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధునందన్ అన్న ఎలా కామెడీ చేస్తాడో మనకు తెలుసు. అలాగే మన అన్న గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే మేము ఆటకథ శివ చాలా రోజులు కలిసి వర్క్ చేసాం. చాలా కూల్ అండ్ హంబుల్ పర్సన్ అన్నమాట. అన్నకు కూడా ఇది మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు 1 డేలో ఆ లవ్ స్టోరీని చూపించడం, ఆ థాట్ నిజంగా ఆ 5వ విషయం ఏంటో చూడాలని మాకు కూడా అనిపించింది. ఖచ్చితంగా మేము వెళ్ళి ఆ సినిమా చూస్తాం. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు జెన్నీ. ఖచ్చితంగా ఫ్యూచర్ లో నీకు మంచి మంచి సినిమాలు ఇంకా చాలా చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, అందరికీ ఆల్ ద బెస్ట్ అన్న. Thank you Adi garu and thank you so much to the entire team. Do watch out for the movie and watch it only in theaters. Nachinti Girlfriend this month 11th November. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో అమ్మాయిల ప్రేమ గొప్ప, అబ్బాయిల ప్రేమ గొప్పలో ఆది గారు నెక్స్ట్ ఏంటి? అసలు ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు విడిపోవడానికి కారణం వాళ్ళ మధ్య కెమిస్ట్రీ లేకపోవడం. ఓహో, అది ఎలా ఉంటది? అది ఎలా ఉండాలనేది నేను చూపిస్తా ఇప్పుడు 15 మంది అమ్మాయిలతో. So let's welcome Adi garu along with his team for some sizzling chemistry.
విషంలా సరసరా పై పైకి రారా సరసరా నీకై వసంగానా సై అందిరా వరసై కలిసే తొందరా గుసిగులిపిన గుసగుసలను వినరా సరసరా పాకే విషంలా సరసరా పై పైకి రారా సరసరా నీకై వసంగానా కెమిస్ట్రీ అంటే నిజంగా ఇలా అవ్వాలా? ఇలాంటి కెమిస్ట్రీ ఉంటేనే ప్రేమ ఎక్కువ తెలుస్తుంది. ఇంద్రజ గారు ఇలాంటి కెమిస్ట్రీ కావాలంట. అర్థమైందా ఎందుకు పెళ్లి చూపులు క్యాన్సిల్ అవుతున్నాయి? ఆదిగారి పొలంలో మొలకలు కాదు ఏకంగా చెట్లే మొలిసాయి. నాకెందుకు ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఆదిగారికి పెళ్లి దాకా వెళ్ళకపోయినా ఎవరైనా ప్రేమించాలన్న ఉద్దేశమైనా రావాలి. అంత హాట్ హాట్ పర్ఫార్మెన్స్. మరి కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్. మాస్టర్ హాట్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. సూపర్ సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. రాధి గారు థ్యాంక్ యూ రశ్మి. అసలు కాంపిటీషన్ వేరే లెవెల్లో నడుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? చాలా సేపటి నుంచి వీళ్ళిద్దరు విడిపోయి ఉన్నారు కదా, అమ్మాయిలు అబ్బాయిలు. ఒకసారి కలిసి ఒక స్కిట్ చేస్తే ఎలా ఉండదో చూపిస్తా. అప్పుడైనా కలవాలనే ఆశ ఉంటదేమో. మీ ప్లాన్ నాకు అర్థమైంది. మరి ఆ ప్లాన్ కానియండి. ఓకే. సో లెట్స్ వెల్కమ్ ఎమ్ము వర్ష ఇన్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పూన్. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. మన ఇద్దరం ఇలా వస్తుంటే చేయమనుకుంటున్నారా? లేదు స్కిట్ తప్పడం ఖాయం అనుకుంటున్నారు. మన ఇద్దరు లవ్ సక్సెస్ అవ్వాలని గుడికి వెళ్ళి గుండు కొట్టించుకుందాం అనుకుంటున్నా. అంత శ్రమ ఎందుకు రా, ఈ విగిదిత్తే సరిపోద్ది కదా. మన ఇద్దరు లవ్ సక్సెస్ అయితే నేను గుండు కొట్టించుకుందాం అనుకుంటున్నా. ఏముందని ఏముందని కత్తికెందుకు పని పెట్టడం, ఉప్పు ఊరితే ఎగిరిపోద్దిగా. ఇవన్నీ కాదండి, మీరు పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటారు. పెట్టుకోవచ్చు కదా. ఊరికే పట్టీలు పెట్టుకో అంటే ఎందుకు అలా? పట్టీలు పెట్టుకోకపోతే పట్టాలంటే తిరిగేదాను అనుకుంటున్నారు అందరు. అందుకు సర్లే కానీ నీకేదో పెళ్లి కుదిరిందని చెప్పా. నాకు పెళ్లి కుదిరిందంట. వాడెవడో వస్తున్నాడంట. ఎవడాడు? వాడెవడో రమ్మనోడిని. ఎవడరా నువ్వు? నితిన్. నెత్తనేమి లేదు నితిన్ రా నువ్వు. నువ్వెవరు? సదా. అయితే పద. ఆమె నేను ప్రేమిస్తున్నాను. వెంకట్ చెయ్యి గుర్తు. ఆ చెయ్యి అలాగే ఉంచి చెప్తా. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. వాడిని నువ్వు లవ్ చేసినా పర్లేదు, వాడితో నువ్వు తిరిగినా పర్లేదు, కానీ పెళ్లి మాత్రం నేనే చేసుకుంటా. చేసుకోను. అర్థమైందా? పిసుకు. సంపేదాన్ని. నువ్వు ఈ రోజు ఆపుతావు, రేపు ఆపుతావు, ఎల్లుండి ఆపుతావు, ఇంకెన్ని రోజులు ఆపుతావు? ఇంత లాగ్ చేస్తే జనరేటర్లు ఆపుతారు. అయ్యేం వద్దు.
అయినా నేను మా పెళ్లిలో లంగావోని కట్టుకుంటాను. పెళ్లికి లంగావోని కట్టుకొని, పెళ్లిలో లంగాని కట్టుకొని ఏంటిదంతా? ఇది నాది, వదిలేసి మర్యాదగా ఎల్లు. ప్రతిసారి ఈవెంట్లు అదే అంటున్నావు, వచ్చిన ప్రతి వాళ్ళు ఇది నాది అంటున్నావు. నాకు దొరికింది. సుజాత నాది. సుజాత నీదే, వర్ష నాది. Oh, you see this guy? Number 1 bullshit guy. ఇది జయన్ స్పూఫ్. సుజాత నాది, నేను నితిన్. ఇప్పటి నుంచి అది జయం చేయట్లేదు, అది వర్ష, నేను ఇమ్ము, నువ్వు వెంకట్. ఈ జెండా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఓడిపోయినట్టు చరిత్రలో లేరు. నువ్వు తీసుకెళ్ళి కావాలంటే, నేను ఓడిపోను. ప్రేమ నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే. ఇక్కడో సుజాతకి ఇద్దరిష్టం లాగుందయ్యా. నాకు గోపిచంద్ వద్దు, నితిన్ వద్దు, నాకు ఎవడొద్దు. నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యాక సుజాత లేకపోతే వెంకట్ అయినా రావాల్సింది. బొమ్మరిల్లో నిన్ను ప్రకాష్ రాజు ఇప్పుడు మామని పిలుస్తున్నా. ఏయ్ జయా, చెప్పు భయ్యా. నేను జయ అంటే ఏమన్నావు? చెప్పు భయ్యా అన్నాను. నువ్వు జయసుధ, నేను ప్రకాష్ రాజ్. ఓ మీ ఆవిడ కదా, కొట్టేస్తా మిమ్మల్ని. ఒకసారి మన పిల్లాన్ని పిలు. మన పిల్లాడంటే ఏ పిల్లాడండి? మన ఇంట్లో ఉన్న పిల్లాడా, పక్కింటి పిల్లాడా, ఎదురింటి పిల్లాడా, వెనకింటి పిల్లాడా? అందరికీ మీ పోలికలే వచ్చి తెచ్చినాయి. ఎవరైనా పిలవమంటావు? నీకు నాకు పుట్టిన కొడుకుని పిలు. రారా. వీడు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? వాడు బయటకు వెళ్ళినా ఏం చేయడు, నాకు తెలుసు. మీకు తెలుసా? అయినా నేను వాడికి ఏం తక్కువ చేశానే? వాడికి చేయలేదు, నాకు తక్కువ చేశారు, అందుకే తక్కువ వాడు పుట్టాడు. అసలు ఈ సినిమాలో ప్రకాష్ రాజు నేను నువ్వేంటి? మీరు పడుకున్నప్పుడు మీరు కలవరించి మీ వాయిస్ నాకు వచ్చేసింది. నాకే కాదు, వాడికి కూడా వచ్చింది, సిద్ధు గాడికి. అరే సిద్ధు, నేనేం తక్కువ చేశాను రా? మేడం గోక్కుంది, చాలు మాట్లాడు. ఏంట్రా వాష్రూమా? ఏంటి, ఏది ప్రాబ్లం? ఈవెంట్ కి తీసుకెళ్లి సైలెంట్ గా ఉంచి మొత్తం నువ్వే చేస్తావు. నువ్వు ఫస్ట్ ఇద్దరు ఒక రూమ్ లో చేరతారు, తర్వాత వాడికి మాయ మాటలు చెప్పి వేరే రూమ్ కు పంపించి నీ రూమ్ కి ఎవరు వస్తారో చెప్పురా ప్రకాష్. అరే చిన్నప్పటి నుంచి నీకేం కావాలో అవి ఇచ్చా. ఏంట్రా ప్రాబ్లం? వాడికి ఏం కావాలో తీసుకొస్తావు. నేను ఆడిని అడిగితే నువ్వు మాట్లాడతావేంటి? నాకు తెలుసు నీ గురించి, వాడి కంటే ఎక్కువ నాకు తెలుసు ప్రకాష్. వాడికి ఏం కావాలో తీసుకొచ్చి ఇది నీకు సెట్ కాదు, నాకేం చెప్పి తీసుకుంటావు. నువ్వు దుర్మార్గుడివి నువ్వు. నువ్వు మాట్లాడితే మాట్లాడు, మోసరికి వచ్చిన అంటే మీకు నచ్చిందే కొట్టారు, ఈ పాయింట్ మీకు నచ్చిందే కొట్టారు. అలా టైట్ వేసుకొని 3 రోజుల నుంచి వెళ్ళట్లేదు వాడు, అందుకే వాయిస్ అలా వస్తుంది. వాడికి చూడండి లూజు కుట్టించండి, లూజు మోషన్స్ అవ్వట్లేదు వాడికి. చెప్పురా, నేనేం తప్పు చేశాను? ఏం తక్కువ చేశానా? నేనన్నా ఈ మటన్ బిర్యానీ వేసుకో, ఈ చికెన్ బిర్యానీ వేసుకో అంటాడు. మొత్తం ముక్కలని నువ్వే దొబ్బి తింటావు నాన్న. ఈవెంట్ కి తీసుకెళ్ళినప్పుడు నీకు సపరేట్ రూమ్ ఇప్పించా. వాడికి సపరేట్ రూమ్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ నీ రూమ్ లో నువ్వేం చేస్తున్నావు చెప్పు ప్రకాష్. చెప్పు డాడీ. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అసలు వాడు రాత్రులు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? రాత్రులు కాదు, ఏ టైంలో వెళ్ళినా వాడు ఏమీ చెయ్యలేడు, అది నాకు తెలుసు ప్రకాష్. వాడు బయటికి వెళ్ళి మందు తాగుతున్నాడు. తాగి ఏం పీకుతాడు వాడు.
అసలు మీ ఇద్దరికి నేను ఏం తక్కువ చేశాను? మాకెక్కడ చేసావు మొత్తం? ఎవరెవరికో చేసి ఇంటికి వస్తావు, మాకేం చేస్తావు నువ్వు? బచ్చు బచ్చు. ఇక్కడ నేను ఇంట్లో ఉండను. ఏ నా వల్ల కాదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నన్ను గెలికి నీలాంటో ఇంకోటి కావాలంటాడు వీడు. అమ్మ నేను ఇంట్లో ఉండవు, నువ్వు పోతావు. ఇద్దరము వెళ్తాం ఇంకొక దాన్ని తెచ్చుకొని. కానీ ఇంకో సిద్ధు నువ్వు తెలుస్తుంది నీకా బాధ. జయా జయ లేదు భయ్యా భయ్యా. నరేష్ గారు, ఆది గారు, వెల్ డన్. మరి ఇంద్రజ గారు, డిడ్ యు హావ్ ఫన్? ఆది గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అదంతా స్పాంటేనియస్ గా ఎలా ఉంటారో మీరు. బట్ మీకు మళ్ళీ పక్కన భాస్కర్ గారు, ఇమ్ము వీళ్ళందరూ తోడయ్యారంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ, దట్ వాస్ ఆసమ్. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో అమ్మాయిల ప్రేమ గొప్ప, అబ్బాయిల ప్రేమ గొప్ప. ఏమంటావు, ఎవరి ప్రేమ గొప్ప? అమ్మాయిల ప్రేమ అబ్బాయిల ప్రేమ అని కాదు కానండి, నేను కొన్ని సాంగ్స్ పాడదాం అనుకుంటున్నాను. సాంగ్సా? ఎవరి గురించి? అది పాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. బేసిక్ గా మీ అందరికి తెలుసు ఎవరి గురించో. పాడిన తర్వాత ఇంకా డీటెయిల్ గా మీకే అర్థమవుతుంది. ఆల్రైట్, అది సెంటర్కి వచ్చేసేయ్. వి హోప్ దట్ ఈ పాట వల్ల నువ్వు ఎవరి గురించి పాడుతున్నావు వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి అంత బాగా సెట్ అయిపోవాలని. ఓకే, ఐ హోప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్వాస నీవే తెలుసుకోవే, స్వాతి చినుకై తరలి రావే, నీ జతే లేనిదే నరకమే ఈ లోకం, జాలి నాపై కలగదేమే, జాడ అయినా తెలియదేమే, ప్రతిక్షణం మనసిలా వెతికే నీ కోసం, ఎందుకమ్మా నీకి మౌనం, తెలిసి కూడా ఇంకా దూరం, పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా, చెలియ 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 అలల బొడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా, తడిసిపోతున్నా, తడిసిపోతున్నా. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప, నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప, ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప, నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు
మీరు తప్ప. ఎవరి ప్రేమ గొప్ప అని తెలియదు కానీ మీ ఫీలింగ్స్ మాత్రం ఈ పాటల ద్వారా చాలా గొప్పగా చూపించారు. దట్ వాస్ రియలీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్. ఈ పాట ఎవరి కోసం? మీ అందరికి కూడా తెలుసు, డెఫినెట్లీ వర్ష కోసమే పాడానండి ఇదంతా. వర్ష కోసం పాడారు సరే, ఎందుకు అన్ని కూడా చాలా సాడ్ సాంగ్స్? ఏమైంది మళ్ళీ మీ మధ్య ఏమైనా ప్రాబ్లమా? దూరంగా ఉంటున్నారా ఏంటి? నిజంగానే మా ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. ఫ్రెండ్లీగా మాట్లాడుకునే మేము హాయ్ అండి బాయ్ అండి అనుకునే వరకు వచ్చింది. కాలం చేసే గాయం మానేగాలే లేనే లేదా. ఏమైంది అంటే ఇంకా సిచ్యువేషన్ సెట్ కాలేదా మీ ఇద్దరి మధ్య? అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదా మీ మధ్య? అది ఎప్పటికీ మారదేమో అనిపించింది, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు ఏమైంది అసలు? అదే నాకు తెలియట్లేదు మేడం, ఏమైంది అనేది నాకు చెప్పట్లేదు. అంటే ఏమైంది వర్ష? కానీ ఇంతకు ముందున్నంత అలా ఎందుకో ఉండలేకపోతున్నాం ఇద్దరం కూడా. ఇమ్ము మీకేమైనా? నా వైపు అయితే ఏ ప్రాబ్లం లేదు మేడం. అలా ఏం లేదు మ్యామ్, ఎందుకంటే బేసిక్ గా ఉన్నప్పుడు గొడవ పెట్టుకుంటాం కానీ వాడికి అనిపించకపోతే మాత్రం అది కొంచెం తట్టుకోలేము కూడా. సో ఏమో స్పెషల్ ట్రీట్మెంట్ మీరు కూడా వర్ష దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది ఎప్పుడు ఇవ్వలేదండి నాకు. హలో, ఎప్పుడైనా నా కళ్ళలోకి చూసి మీరంటే ఇష్టం అని చెప్పావా? ఏంటి వర్ష మరీను అంత ఇష్టం లేకపోతే ఇలాంటి పాటలు వస్తాయా ఏంటి? ఇప్పుడు ఆమె స్పెషల్ గా ఉండాలి అని అనుకుంటుంది కదా, అలా స్పెషల్ గా చూసుకోవడానికి నేను రెడీ. స్పెషల్ గా ఉండడానికి ఆమె రెడీ? అడగండి. నిజంగా రెడీ. ప్రామిస్ చేయి. ప్రామిస్ చేసి చెప్తున్నా, ఎప్పుడు నేను స్పెషల్ గా చూసుకుంటా, నువ్వు స్పెషల్ గా ఉంటావా? ప్రామిస్ చేసి చెప్తున్నా, నా లైఫ్ లో స్పెషల్ అంటే నువ్వు మాత్రమే. నెక్స్ట్ ఏం అవబోతుందో, ఎలా జరుగుతుందో అది మేము మీ మీద వదిలేస్తున్నాము. ఇక్కడైతే ఇమ్ము మీ క్లియర్ గా అడిగారు, ప్రామిస్ కూడా చేశారు. దట్ ఒకవేళ నిజంగా మీరు కూడా తనకి స్పెషల్ గా ఉండాలనుకుంటే తనైతే రెడీ. ఆ ప్రామిస్ చేసింది నీ మీదే అక్క. నా మీద? ఏ మీరు నా జీవితాలతో ఆడుకోకండి, మీరు ఆడుకోండి. నా వైఫ్ లవ్ చేయడానికి చాలా కష్టపడ్డా. ఈ షో అప్పుడే ఉన్న నుంచి ఇప్పుడు కూడా ఏం లేట్ అవ్వలేదు. ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయండి లవ్ చేయడానికి, అంతే. మళ్ళీ మొదలు పెట్టండి. కమాన్. నేను పుట్టిన తర్వాత దీన్ని చూసిన ముందు బాడీ ఉంది, ప్రాణం ఉందని తెలియదు. నేను చూసిన తర్వాత తెలిసింది ప్రాణం ఉంది. చాలా మంది చెప్పారు ఇంకా నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందో అంటే. చాలరా నాకు ఈ జన్మ, చాలరా లైఫ్ లో. అందరూ దేన్ని చూసి లవ్ చేస్తారు నాకు తెలీదు. కొంచెం మంది క్యారెక్టర్ చూసి లవ్ చేస్తారు, కొంచెం డ్రెస్సింగ్ చూసి లవ్ చేస్తారు. నా అందం చూసి లవ్ చేయలేదు. అనా అది అందం చూడలేదు, మనసు చూసి. That is so sweet. That was wonderful, master. ఇంకా ఎవరి ప్రేమ గొప్ప ఇంకా తేలేదు కాబట్టి ఇంకా వెళ్ళండి. థ్యాంక్ యూ రాధా గారు. మ్యామ్, సో ఎలా అనిపించింది ఇమ్ము హార్ట్ ఫిల్డ్ పర్ఫార్మెన్స్? ప్రొఫెషనల్ సింగర్ కన్నా బాగా పాడారు. నిజంగా మీరు పాడిన ఆ 4 పాటలు ఎంత సోల్ఫుల్ అంటే అంత
అంత బాగా ఉంది ఇమ్ము. సో ఇది తప్పకుండా ఇది కూడా ఒక ప్రొఫెషన్ కింద మీరు తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంత బాగా పాడారు ఇమ్ము, సూపర్. అమ్మాయిల ప్రేమ గొప్ప, అబ్బాయిల ప్రేమ గొప్ప అనే యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. కానీ మొత్తానికి ఫైనల్ డిసిజన్ ఏంటో తెలుసుకుందాం. సో అందరూ వచ్చిన స్టేజ్ మీదకి. ఇంద్రజ గారు మీరు రావాలి కదా. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో మనందరికి సోలోగా బాగా ఎంటర్టైన్ చేసిన ఆది గారికి yes బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే 25,000 rupees from My Doctor Pain Relief Cream. ఇది నా తరపున ఇది బంగారానికి ఇస్తాను ఈ రోజు. And gift hampers from My Doctor Pain Relief Cream. సో ఇంద్రజ గారు ఎవరి ప్రేమ గొప్ప ప్రూఫ్ చేసుకోవడానికి వీళ్ళు ఆల్మోస్ట్ వార్స్ చేసుకున్నారు, డాన్స్ చేశారు, స్కిట్ చేశారు, పాటలు పాడారు. సో ఎవరి ప్రేమ గొప్పది, అబ్బాయిలదా అమ్మాయిలదా? అంటే ఇద్దరు 50-50 సమానంగానే ఉన్నారు. మేమని అక్కడ తగ్గలేదు. సో ఇంకా కూడా మనం ఒక రోజు లేదా 2 రోజులు ఇది ఇలా సాగదీసి అన్ని రోజులంటే మా వల్ల కాదు. అయితే మరి కలిసిపోండి. వాట్ ఎ ప్లాన్ ఇంద్రజ గారు. మీ ప్లాన్ బానే ఉంది. వాళ్ళు జంటలు వెళ్ళిపోయారు, మా పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యి మేము మిగిలిపోయాం. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంకో ఈవెంట్ పెట్టమంటారా? ఏముంది, ఆది గారికి పెళ్లి చూపులని మళ్ళీ ఒక ఈవెంట్ పెట్టండి, మమ్మల్ని పిలవండి, వస్తాము, చేసి పెడతాము. సర్లే వెళ్ళండి. ఓకే బాయ్. నెక్స్ట్ ఈవెంట్ లో కలుద్దాము. మీరు కూడా సండేని హ్యాపీగా చక్కగా జరుపుకోండి. నేను ఇంద్రజ గారు కూడా మా సండే ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. బాయ్.